నాకు ఇక సోషల్ మీడియాలోనే గుర్తు ఆయన టిక్టాక్ నుంచి. నేను తెలంగాణ ఉద్యమకారునిగా ఆయన బోనాలు ప్రతిదారికి చేస్తాడు, మా కళాకారులకు పిలిపిస్తాడు కాబట్టి మంచోడు, కాబట్టి మా దృష్టిలో అయితే మంచోడే. మరి అమ్మాయిల దందా చేస్తుడు నిజమేనా? ఏదో అది తెలియదు, అది మనకైతే నో ప్రాబ్లం, నో ఇది డౌట్ లేదు. చేయడానికి మా దృష్టిలో అయితే చేయడానికి ఉన్నది. మరి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారంటే ఇక వాళ్ళది ఏమున్నా మనకేం తెలుసు అది. మరి ఇంత మంచి పనులు చేస్తున్నాను కావాల్సి అరెస్ట్ చేశారా? అది ఏమో ఇక వాళ్ళకే తెలియాలి, కానీ మా దృష్టిలో అయితే మంచోడే, మా కళాకారుల దృష్టిలో అయితే మంచోడే. మరి ఎప్పుడైనా చెప్పాడా నేను కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తాను? అవన్నీ మాకేం చెప్పలేడు అన్న. వస్తాను ఎప్పుడు చెప్పలేడా? అదైతే ఎప్పుడు చెప్పలేడు మాకు. అదేమో కొంచెం ఫేక్, కొందరు పడనోళ్ళు చేస్తుండొచ్చు. పర్సన్ చాలా మంచి పర్సన్. మీకు ఎప్పటి నుంచి తెలుసు? 6-7 years నుంచి తెలుసు. ఇక్కడ అన్న దగ్గరకు పోయి మాట్లాడతారా మీరు? ఇక్కడ ర్యాలీ చేశాడు కదా బోనాలు, అప్పుడు గ్రాండ్గా ఎంజాయ్ అంతా చేస్తాము, మంచిగా చేశాడు. పేదలకు హెల్ప్ గిట్ట చేసిండు. ఈసారి గిట్ట తీసాడు, బోనాలు జరుగుతుంది. మరి ఇలా హెల్ప్ చేస్తుండని ఎవరు అరెస్ట్ చేయించారు? ఇక కొందరు పడనోళ్ళు ఉంటారు కదా పార్టీ వాళ్ళు, అంతా పెద్ద పెద్దలు, ఇక వాళ్ళు గిట్ట చేపిస్తుండొచ్చు. కానీ అఖిల్ పైల్వాన్ అనే పర్సన్ చాలా మంచి అన్న, అందరికీ లేని వాళ్ళకి హెల్ప్ చేసిండు, చాలా మంచి పర్సన్. అరెస్ట్ అయింది అని ఎప్పుడు తెలిసింది మీకు? అరెస్ట్ అయిన తెల్లారి తెలిసింది. మీరు ఏమైనా బాధపడ్డారా? చాలా బాధపడ్డాం. న్యూస్లో చూస్తూనే తెలిసింది, అంతవరకు తెలియదు మాకు. అంతా ఫేక్ న్యూస్, పడనోళ్ళు చేసిండొచ్చు, కానీ అతను మంచి వ్యక్తి. ఆయన నిర్వహించే బోనాల పండుగకు జులూసులు ర్యాలీలో పాల్గొంటున్నాం. పాల్గొంటే మీరు ఈయనే తీస్తారు కదా, చాలా మంచిగా తీస్తాడు, గ్రాండ్గా తీస్తాడు. ఈసారి గిట్ట తీస్తాడు బోనాలు, అది జరుగుతుంది. రామ్నగర్కు అఖిల్ పైల్వాన్ వల్లనే పేరు వచ్చిందంటారా? వాళ్ళ డాడీ నుంచి ఇంకా బోనాలు దానివల్ల పేరు వచ్చింది. ఈసారి గిట్ట తీస్తాడు మంచిగా, ఇంకా అందరినీ పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు, మంచిగా తీస్తాడు. కానీ అది ఫేక్ న్యూస్, పడనోళ్ళు చేసిండొచ్చు, అట్లా చెయ్యడు అన్న, చాలా మంచి వ్యక్తి. ఆయన బిహేవియర్ ఎట్లుంటుండే, ఆయన క్యారెక్టరు? అందరితో ఇట్లా పలకరించిన, సెల్ఫీ అడిగినా ఇస్తుండే, మంచిగా ఆయ తమ్ముడు అది అని అంటుండే, మంచిగా ఉంటుండే. చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో అందరితో కలిసిమెలిసి ఉంటుండే, బాగుంటుండే. అఖిల్ పైల్వాన్ రామ్నగర్ చాలా పాపులర్, ఆయన ఫేమస్, ఖాళీ బోనాలకే ఫేమస్ అంతే, ఇంకా వేరే ఏం పెద్ద ఏముండదు ఇక్కడ. అంతా ఇన్ఫర్మేషన్ అంటే ఇంకేం పెద్ద ఉండదు, నార్మల్ పర్సన్ ఇక్కడ. ఆయన అమ్మాయిల దందా చేసి అరెస్ట్ చేశారు, నిజమేనా? ఏమో అది ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. అది అమ్మాయిల దందా చేస్తుండని నిజమేనా? అది తెలియదు మాకు, ఎట్లా తెలుస్తుంది చెప్పండి. అది రాంగ్ ఉండొచ్చు, నిజం ఉండదు, మనకు ఐడియా లేదు. అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, దాని గురించి మనకెందుకు. అది కావాల్సి ఎవరు చేశారు? ఎవరికి తెలుస్తుంది అబ్బా, కామన్ మ్యాన్కి ఎట్లా తెలుస్తుంది? కామన్ మ్యాన్కి అవసరమే లేదు ఇట్లాంటి న్యూస్లు, అవునా కదా? కామన్ మ్యాన్కి అవసరం లేదు. అది ఇక ఈ రామ్నగర్ అంటే ఆయన బోనాలకి పెద్ద అది యాత్ర తీస్తాడు, మంచిగా చేస్తాడు, అందరికీ భోజనాలు పెడతాడు, ఇక్కడ ఈ చౌరస్తాలో ప్రసాదాలు పంచుతాడు, అది ఇది చేస్తాడు, మంచి సోషల్ వర్క్ చేస్తాడు ఇక్కడ. ఆ రోజు అయితే మరి బోనాల రోజు అదైతే తెలుసు మాకు ఇన్ఫర్మేషన్. వేరే అయితే ఏమి ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఆయన ఏం చేస్తాడు, ఆయన బిజినెస్ ఏంది, ఇవన్నీ మాకైతే ఐడియా లేదు. ఇంత మంచి సోషల్ వర్కర్ అని మీరే అంటున్నారు, మరి నేను మంచి అనలేదు. బోనాల రోజు మాత్రం ఇక్కడ ఈవెంట్ మంచిగా చేస్తాడు, అది సోషల్ వర్క్ అది తర్వాత తెలియదు మాకు. ఇక్కడ ప్రసాదాలు పంచుతారు, ఆయన తీసిన యాత్ర చూడడానికి చాలామంది వస్తారు, చాలామంది వచ్చి ఒక మంచి పండుగ, కనుల పండుగ లెక్క ఉంటుంది బోనాల నెక్స్ట్ డే అనమాట. అంతే, ఇక దాని మించి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా తెలియదు. ఇక అది ఆయన పర్సనల్, మాకేం ఐడియా లేదు అసలు దాని గురించి. ఇది కూడా మాకెందుకు తెలుసా అంటే, మేము మా షాప్ ఇక్కడ రామ్నగర్ చౌరస్తాల, సో అది ఐడియా మాకు. మా షాప్ ముందలే ప్రసాదాలు తెచ్చి పెడతారు డేక్షాల్లో, వాళ్ళు పంచుతారు, మేము కూడా నిలబడి వాళ్ళకి కొద్దిగా ఏదో హెల్ప్ చేసినట్టు నిలబడతాం అంతే. సో వేరే ఇన్ఫర్మేషన్ ఆయన కేసు గురించి అదంతా మాకు తెలియదు. దాని మీద నేను ఎలాంటి ఏమంటారు అభిప్రాయం చెప్పే అవసరం నాకు లేదని కూడా నేను అనుకుంటున్నాను అంతే. ఏమో అన్న, అదంతా ఎంతవరకు కరెక్ట్ తెలియదు, కానీ అన్న అయితే మంచోడు అన్న, ఇట్లా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏమో మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఒక 6-7 years నుంచి తెలుసు అన్న. మరి అంత మంచి పేరున్న అన్నకి ఇలా ఎవరు చేశారు? ఏమో అన్న, అవన్నీ తెలియదు. అన్న అయితే బాగా మంచిగా అట్లా. పండుగలు అప్పుడు దసరా పండుగ కానీ, బోనాల పండుగ కానీ, చేసే ర్యాలీలు కానీ, జులీసులు కానీ చాలా ఫేమస్ అంటారు కదా, ఆయన సొంత డబ్బులతో చేస్తా అంటారు కదా. మరి అంత మంచి ఉన్న వ్యక్తికి కావాల్సి ప్రజల నుంచి మంచి పేరు వస్తుందని వేరే వాళ్ళు చేశారా? అది ఏమో బ్రో, అవన్నీ తెలియదు, కానీ ఆయన డబ్బులతోనే చేస్తాడు అన్న. ప్రతిసారి ఆయన డబ్బుల నుంచి చేస్తాడు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు చూడనీకి అన్న వాళ్ళ ర్యాలీ గురించి. ఇంకా బాగానే వేస్తాడు అన్న వాళ్ళ ర్యాలీ కూడా బాగానే, మస్తు జనాలు వస్తారు ఇట్లా
రామ్నాథ్ చౌరస్తా ఎక్కడెక్కడ నుంచి వస్తారు, మొత్తం విలేజెస్ నుంచి కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తారు చూడనీకి అన్న వాళ్ళ దగ్గర నుంచి. ఈ రామ్నగర్లో అఖిల్ పైల్వాన్ నిర్వహించే బోనాలకు కానీ ఇవన్నీ ర్యాలీలకు కానీ తెలంగాణ వ్యాప్తంగా నుంచి చూడడానికి వస్తారు. అవునన్న వస్తారు చూడనీకి వస్తారు. అన్న బాగా తీస్తాడు అన్న.